వినిపిస్తుంది అందులో రికార్డ్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మూవీ? నువ్వు ఎలా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం పెద్ద సినిమా ఏముంది దానికి వేస్తా. అది దాంట్లో ప్లీజ్ నన్ను అది చెయ్యి ప్లీజ్, వద్దులే పెద్ద సినిమాకి వేస్తా. లారీ ఎలా ఉందన్నా? నీకోసం ఇది చాలా ఎదురు చూస్తున్నాయన్నా. వచ్చాడయ్యో స్వామి, దేవుడు ఇస్తాడయ్యో స్వామి. నాకు చెప్పన్నా, నీకోసం ఇన్ని వేలు వెయిట్ చేస్తున్నా. నేను లారీకి చెప్పింది ఆయన వేరే సినిమాకి వేస్తాడబ్బా, నేను అందుకే చెప్పాను. యాక్ చేద్దాంలే మనం. పెద్ద సినిమాకి వేస్తాడు. అన్నా నేను లారీ 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 అంటున్నా. ఓకేనా? అలాగే థియేటర్ లో నువ్వు డాన్స్ చేసావు కదా అమ్మాయిని పట్టుకొని. అమ్మాయి నువ్వు డైరెక్ట్ చూసావా లైటింగ్ లో? చూడలేదు, చూసి పట్టుకున్నాడు. ఎవట్రా వీడు లైట్ లో చూడలేదు. కరువులో ఉన్నాడు. సినిమా మాత్రం శ్రీకాంత్ చెప్పిన దానికంటే కూడా శ్రీకాంత్ చెప్పిన దానికంటే కూడా బాగుంది. నేను అందరిలాగే ఏదో వైరల్ చేయడానికి ఏదో ఇంటర్వ్యూస్ అరిగిస్తున్నాడు, ఓకేలే బాగానే పబ్లిసిటీ చేసుకుంటాడు అనుకున్నాను. సినిమా మాత్రం బాగా చేశాడు, బాగానే చేశాడు. అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మనకి ప్రాంక్ వీడియోలు చేసిన వాళ్ళు సినిమాలు చేయకూడదు, రివ్యూలు చెప్పిన వాళ్ళు సినిమాలు చేయకూడదు, యూట్యూబర్లు సినిమాలు చేయకూడదు. అది కూడా దౌర్భాగ్యం ఏంటో తెలుసా, మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ దానికి కౌంటర్లు. అది పెద్ద ఏం లేదంటే యూట్యూబర్ సినిమా ఎవరు చూస్తారు ఏంటంటే మళ్ళీ యూట్యూబరే కౌంటర్. నాకు క్వశ్చన్ చేస్తాను, నాకు ఇది ఎందుకు ఆ మీడియాలో నాకు అర్థం కాదు. మెయిన్ మీడియా చీప్ అదే అంటున్నాను కదా. రోడ్డు మీద వచ్చినాడు ఎవడ హీరో కాకూడదు. మనకు వచ్చిన దౌర్భాగ్యం. తర్వాత ఇంకొక దౌర్భాగ్యం ఏంటి తెలిసిన, సరే మీడియా పట్టించుకోలేదు, పెద్ద ఛానల్ పట్టించుకోలేదు, పెద్ద హీరోలు పట్టించుకోరు, పెద్ద డైరెక్టర్లు పట్టించుకోరు, వాట్ ఎవర్ ఇదంతా ఓకే పక్కన పెడతాం. జనాలు ఆ తొక్కేస్తున్నారు అంటుంటారు. తొక్కేసింది వాళ్ళు తొక్కరు, వీళ్ళే తొక్కుంటారు. వీళ్ళే కింద కామెంట్, నీకెందుకురా నీ సినిమా ఎవడు చూస్తాడు. ఇప్పుడు ఆడియన్స్ నచ్చితే బాగుంది, నచ్చకపోతే మన కామెంట్ పెడతారు. నచ్చడమో నచ్చకపోవడం, సినిమా చూడక ముందు ఎందుకు కామెంట్ పెడుతున్నారు? సినిమా ఈ రోజు రిలీజ్ ముందే ఎందుకు కామెంట్ పెట్టా, నీ సినిమా ఎవడు చూస్తాడరా, నువ్వు అసలు హీరోవేనా? హీరో అంటే ఏంట్రా? హీరో అంటే చాటింగ్ చేసి కామెంట్ పెట్టడం. హీరో అంటే ఓకే ట్రోల్స్ చేయడము, కామెంట్స్ పెట్టడం. సరే సినిమా చేసేవాడు చిన్నవాళ్ళు, సినిమా చేసిన వాళ్ళు పనికి మానాలు, ప్రాంకులు చేసిన వాళ్ళు మీ దృష్టిలో పనికి మానాలు అనుకుందాం. సరే ఈ కామెంట్ చేసిన వాళ్ళందరూ మీరు టీచర్ అవ్వండి, లేదా డాక్టర్ అయి చూపించండి, లేదు అంటే ఆర్మీకి వెళ్ళండి, మీ సలాం కొడతాము. మీకు ఏది చేత అవ్వదురా, ఓపెన్ గా చెప్తా. కామెంట్స్ పనికి మాల కామెంట్స్ పెట్టడం ప్రతి ఏదోకి నేను ఇదే చెప్తున్నా, మీకు చేత అవ్వదు. మీరు సాధించడం మీకు చేత అవ్వదు. ఒకటి ఏదైనా సాధిస్తే కామెంట్స్ పెడతాము, ఇది తప్ప వేరేది మీకు రాదు. మీరు ఇప్పుడు ఆర్మీకి వెళ్ళండి, మీకు నేను సలాం కొడతా. మీరు టీచర్ అవ్వండి, మీకు దండం పెడతా. డాక్టర్ అవ్వండి, మీకు కాలు పట్టుకుంటా. మీకు ఇవేమైనా అయితే నాకు చెప్పండి. కావాలని ఇట్లా నెగిటివ్ గా ట్రోల్ కావాలని కాదు బ్రదర్, అలాగే వాళ్ళ మెంటాలిటీస్ బేసిక్ గా వాళ్ళ మెంటాలిటీస్ ఏంటంటే 1 GB 2 GB వేయించుకుంటారు, అయిపోతుంది. దానికి ఏం చేస్తారంటే ఏదో కామెంట్ పెట్టుకుంటే. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, శ్రీకాంత్ రెడ్డి సినిమా రిలీజ్ అవుతుంది, బాక్గా అడొక సినిమా తీసుకుంటే అడి సినిమాకి మనం ఏమి వెళ్తాము అంటాం. అదే రేపు పొద్దున బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు, బాలకృష్ణ గారి అబ్బాయి సినిమా ఎప్పుడు, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సినిమా ఎప్పుడు? ఏంటి ఒక సామాన్యుడు ఇదే సామాన్యుడు, ఇదేదోలే తక్కువ చేసి మాట్లాడటం చాలా బాధ. తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో. ఆ నలుగురు ఏ రోజు తొక్కలేదబ్బా, ఇండస్ట్రీలో ఎవరికి తొక్కరబ్బా జనాలే. అది ఎందుకో పొరిగింటి పొల్లకోరైన ఆ రోజుల్లో మహానుభావులు పెద్దలు ఆ సామెత ఎలా రాశారో నాకు తెలియదు, కానీ పొరిగింటి పొల్లకోర చాలా టేస్ట్ అంటారు. మన ఇంట్లో ఉండేది మాత్రం మనం కూర్చుంటారు. మనలో వచ్చిన వాడు ఎవడైనా హీరో అయితే మనం తట్టుకోలేము, మనలో వచ్చిన వాడు ఎవడైనా డైరెక్టర్ అయితే మనం తట్టుకోలేము. మనలో ఉన్నాడికి ఎందుకు లాటరీలో 10 రూపాయలు వచ్చినా కూడా తట్టుకోలేము. అమ్మని అమ్మాడికి 10 రూపాయలు వచ్చిందిరా అంటాం. సో పెద్దలు ఎప్పుడు కూడా వాళ్ళ పని ఏదో చూసుకుంటూ వాళ్ళ రూట్లో ఏదో వాళ్ళు ఉంటారు, కానీ తొక్కేది ఎవరు అంటే మనలో ఉన్న మన మధ్యన తిరుగుతున్న మనలాంటి వాళ్ళే మనల్ని తొక్కేస్తారు. సినిమా అవుట్పుట్ చాలా బాగుందబ్బా, మనం ఊహించిన దానికంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. వాడు చాలా తక్కువ చెప్పాడు అనిపించింది. ఫైట్స్ చాలా బాగా చేశాడు, రొమాంటిక్ సీన్స్ అయితే చింపేశాడు. మా లవ్ సీన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. నాకేమనిపించింది అంటే, శ్రీకాంత్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఈ ఫైట్లకి ఇట్లా అన్ని పక్కన పెట్టేసి మంచి సీన్లన్నీ ఇలాంటి లవ్ సీన్స్ అన్ని మేక్ చేసుకుని ఒక సినిమా చెయ్యు. ప్రతి సీన్ కూడా నీకు సినిమా అయిపోయిన తర్వాత
ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో హల్చల్ చేసేసి అవుతాయి. కొద్దిగా ట్రిమ్ చేసిన సినిమాగా బాగుండేది. స్లిమ్ అంటే నీకు ఉన్నది ఇబ్బంది కాదు కానీ 3 గంటల కదైనా బాధ తప్ప ఇక్కడ ఇబ్బంది అనేది కాదు. ఈ సీన్ తీసే పలానా సీన్ తీసాను నువ్వు ఒకటి చెప్పు, నేను అది చెప్తూ మాట్లాడతాను. ఏ సీన్ తీసిస్తే మీకు బెటర్ అనిపిస్తుంది? ఏదైనా ఒక సీన్ ఉందా తీసే? 3 గంటలు ఉంచేశాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తీసింది కొంతమంది వద్దులే ఎందుకు ట్రిమ్ చేద్దాం అంటారు, కొంతమంది అరే ఏ సీన్ తీసేద్దాం అన్ని బాగానే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కూడా ఉంచడం జరిగింది. ఇప్పుడు థియేటర్ లో అంత రెస్పాన్స్ రాకపోయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత గుర్తిస్తారు అదేనా? ఒకటి చెప్తాను బ్రదర్, మీకు ఇందాకే చెప్పాను, నువ్వో నేను చేస్తే సినిమా చూస్తారో లేదో మనకు తెలియదు. పెద్దోళ్ళు తీస్తే అది పనికిమాలిన సినిమాని చూస్తారు. చూసే వాళ్ళ విధానం మారాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ తెలుగోడు కాకుండా ఏ తమిళోడో కానీ అయి ఉంటే ఇప్పుడు ఈ అమ్మ తమిళోళ్ళు ఒక సినిమా చేశారా చాలా బాగుంది, అది మాత్రం బేవస్తం వేరే లెవెల్లో ఉందిరా, వాళ్ళు చిన్న కెమెరా పెట్టి తీసారా, మొబైల్ తో తీసారా, 3 రోజుల్లో తీసారా, 6 రోజుల్లో తీసారా, ఎతికి 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 మరి అది ఎక్కడున్నా ఎతికి మరి చూసేస్తారు. మన తెలుగు అయితే మనకు వద్దు, మన యూట్యూబర్ మనకు వద్దు, మన ప్రాంక్ చేసేవాడు మనకు వద్దు. ఇంతే. మనకు బిగ్ బాస్ కి వెళ్ళినోడు వద్దు, బిగ్ బాస్ కి వెళ్ళినోడు కూడా ఎవడో హీరోగా చేస్తే మనకు వద్దు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. మరి మీకు ఎవరు కావాలి? మళ్ళీ మీరే మాట్లాడతారు తొక్కేస్తున్నారు, ఆ నలుగురు తొక్కేస్తున్నారు, తొక్కేసిన ఎదవలీలే. ఈ రోజు ఇప్పుడు బుక్ మై షోలో చూస్తాము, ఇదేడు చూస్తాను ఇదేడు చూస్తాను ఇదేడు ఇదిరా ఇది చూద్దాం, ఇది ఎవర్రా అంటే అల్లు అరవింద్ గారు అబ్బాయిది, ఈ సినిమా చూస్తాం. తొక్కేసింది ఎవరు? టికెట్ బుక్ చేయమని చెప్పింది ఎవరు? అలాంటి ఇప్పుడు ఈ రోజు అల్లు సిరీస్ సినిమా ఉంది కానీ దానికి కూడా ఎవరు వెళ్ళట్లేదు కదా. అది ఇప్పుడు అయినది కదా షో ఉంది, షో ఉంది. షో ఎప్పుడు 12కి వెళ్ళవలసిన షో చాలా ఉంటాయి. మొత్తం ఖాళీగా ఉంది కదా. ఎక్కువ స్క్రీన్ చేసి ఉంటారు అబ్బా, అన్ని స్క్రీన్లకి ఎందుకు వస్తారు? సో అన్ని స్క్రీన్లకి ఎందుకు వస్తారు చెప్పు? కొన్ని స్క్రీన్స్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత అది ఓటీటీకి వెళ్ళిపోతుంది. సరే ఇక్కడ రాలేదంటే అది మా పోతుంది ఆ సినిమా. అది ఓటీటీ ఆల్రెడీ ఛానల్స్ కి అమ్మేసి ఉంటారు, ఓటీటీకి అమ్మేస్తారు, యూట్యూబ్ కి అమ్మేస్తారు, హిందీ రైట్స్ అమ్మేస్తారు, అన్ని రైట్స్ వెళ్ళిపోతాయి. పెద్ద సినిమా ముందు బిజినెస్ చేసుకుని వాళ్ళు ప్రొడక్షన్ పెడతారు. ఈ సినిమాకి ఎంత వస్తుంది అని ముందే వాళ్ళకి టేబుల్ ప్రాఫిట్ కనిపించిన తర్వాత ఆ అమౌంట్ కంటే తక్కువగా సినిమాలు చేసుకొని రిలీజ్ చేసుకుంటారు. మన సినిమాలు ఎంత బాగున్నా మన సినిమాకి ఎంచే వాళ్ళు ఏరే వాళ్ళు చాలా ఎక్కువ మంది. సో అందరికి ఎందుకప్ప ఇవన్నీ కాదు, మనం చేసింది మన పక్కడే మన సినిమా కోసం మనం కొనుక్కొని బయటికి రావాలి, ఇది చూద్దామని అందరూ. అదే వేరే వారి సినిమాని పరిగెత్తి వచ్చి చూస్తాం. ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆడు ఎదిగి ఆడు ఎన్ని కోట్లు సంపాదించినా అంత పేరు చెప్పించినా ఆడికి బాధ అనిపించదు అబ్బా. మన మధ్యలో ఉన్నాడు ఒక పేరు వస్తే వాళ్ళు తట్టుకోలేరు. మనిషి నైజం ఏంటంటే బేసిక్ గా అది పెద్ద ప్రాబ్లం, అది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమా బాగుంది బాగలేదు పక్కన పెడితే సినిమా చూడక ముందే ట్రోల్ చేసేసారు, ఇదేం సినిమా ఎవడు చూస్తాడు, ఇది ఒక సినిమా అయినా నువ్వు ఒక సినిమా చేస్తా, నువ్వు సినిమా చూడరా, ఎవరి చేతల్లో ఏముంది? మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో పునాదిరాలు టైంలో చూస్తే ఆయన మెగాస్టార్ అవుతారని ఎవరు అనుకోరు. ఒక్కసారి బ్లాక్ కి వెళ్ళండి. బౌలర్స్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? బౌలర్స్ కి ఒకటే చెప్తా, మీరు సాధించండి. ఎవడో సాధించిన దానికోసం మీరు కామెంట్స్ పెట్టి మీ తల్లిదండ్రులు పెట్టే ఆ అమౌంట్ ఏదైతే 3 months కు ఎంతో రీఛార్జ్ చేసి దాని మీద వచ్చిన జీబీతో కామెంట్స్ పెట్టే దానికంటే సరే సినిమా చేసేవారు మీ దృష్టిలో యాదవులు అవ్వచ్చు, ప్రాంక్ చేసేవారు మీ దృష్టిలో పనికిమాలినలు అవ్వచ్చు, మీరు డాక్టర్లు అవ్వండి, మీరు టీచర్లు అవ్వండి, మీరు ఆర్మీకి వెళ్ళి ఆర్మీ ఎంప్లాయీస్ అవ్వండి, మీరు జనాలకు ఏదైనా సేవ చేసేది చెయ్యండి, మీకు సలహా కొడతాం, మీరే గ్రేట్ అని ఒప్పుకుంటాం. అంతేగాని ఎవడో చేసిన దానికోసం మీరు కామెంట్స్ ట్రోల్స్ తప్పుగా పెట్టడం అనేది చాలా 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 నీచ నికృష్టమైన బిహేవియర్, అది నాకు తెలిసి నా దృష్టిలో. ఎందుకంటే నీకు చేత అయితే సాధించండి, లేదా సాధించడానికి ఎంకరేజ్ చేయండి, అంతే. సినిమా మెసేజ్ కాదు బ్రదర్. హైదరాబాద్ వచ్చి నమ్ముకొని ఏది కాకపోతే సరే నేను కెమెరాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను, లేదా యూట్యూబ్ ఛానల్ ఒక కెమెరా మ్యాన్ గానే ఉంటాను, లేకపోతే యాంకర్ గానే ఉంటాను, లేదంటే ఇంకో ఛానల్లో జాయిన్ చేయి నేను జాబ్ అయినా చేసుకుంటాను అనుకునే వాళ్ళు చాలా మంది అదే యూట్యూబ్ నమ్ముకొని కెమెరా ముందు ప్రాంకులు చేసుకుంటాము, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాము, రివ్యూస్ చెప్తాము, యాంకరింగ్ చేస్తాము, సాంగ్స్ చేద్దాము, ఏదో విధంగా బతకడం కోసం వాళ్ళు అనుకునే స్థానం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన ఒక వ్యక్తే శ్రీకాంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి జీరోతో వచ్చి ఈ రోజు ఎన్నో అవమానాలు పొంది అతను నమ్ముకొని నాకు ఒక్కోసారి ఏమనిపించింది అంటే బూతులు వీడియోలు చేస్తాడు, ప్రాంకులు చేస్తాడు ఏంటి అని అనుకుంటే పెద్ద వెబ్ సిరీస్ లో కూడా బూతులు ఉన్నాయి అబ్బా. వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇది చేసిన తప్పు కాదని నాకు ఈ మధ్యన అనిపించింది. చాలా బాధాకరమైన విషయం, నేను అది నోటీస్ చెయ్యట్లేదు. వాళ్ళని నమ్మి మనం మన మనోళ్ళు చేశారా పెద్దోళ్ళు చేశారా అని మనం వెబ్ సిరీస్లు పెడతామా?
అవి అమ్మనా బూతులు డైరెక్ట్ మాట్లాడిన బూతులు దాంట్లో ఉంటున్నాయి. ఆ పలానా దగ్గర బూత్ వస్తుందని మనకు తెలియదు. అసలు బూతులు పెట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోస్ బూతులు అని అందరికీ తెలుసు కాబట్టి ఇష్టమైన చూస్తాడు. కొద్దిగా బూతులు అనుకున్నాడు మానేస్తాడు. కానీ పెద్ద పెద్దలు చేసిన పనికి వాళ్ళని నమ్మి మనం ఓపెన్ చేస్తే అసలు మొత్తం బూతులు ఉండేటప్పుడు ఎలాగుంటది. మనం ఇంట్లో వేసుకొని నమ్ముకొని ఉండేటప్పుడు ఒక బూత్ వస్తే పక్కన తల్లి ఉంటది, ఇంకో పక్కన చెల్లి ఉంటది, ఎదురు కూతురు ఉంటది. మన పరిస్థితి ఎలా ఉంటది, ఎంత చండాలంగా ఉంటది. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే శ్రీకాంత్ రెడ్డి చేసిన ప్రాంక్ వీడియోస్ 100% న్యాయం చేసినవి అవ్వచ్చు. ఇదే విషయంలో చాలా మంది కరాటి కళ్యాణ్ లాంటి వాళ్ళు అతనికి వెళ్ళి ఎందుకు బూతులు తీస్తావు అది ఇది అంటారు. అంత దమ్ము ధైర్యం ఉంటే వెబ్ సిరీస్, తెలుగు వెబ్ సిరీస్ లో బూతులు వస్తున్నాయి. మీరు ఎవడరా తీశాడు, ఎవడరా దీనికి ప్రొడ్యూసర్, ఎవడరా దీనికి డైరెక్టర్, ఎవడరా దీనికి రైటర్ అని అడిగి ఆ బూతులు లేకుండా ఏ రోజు అయితే చేయగలుగుతారో ఆ రోజు. ఇప్పటి వరకు సినిమాలకి సెన్సార్, ఓన్లీ థియేటర్కి వచ్చే సినిమాలకే సెన్సార్ గానీ వాళ్ళు చేసిన యథా పనికి ఇప్పుడు ఓటీటీలో వచ్చిన మూవీస్ కానీ వెబ్ సిరీస్ కూడా సెన్సార్ పెడుతున్నారు ఫోన్లో. సో నాకు పెద్దవాళ్ళు చేసే ఆ తప్పు మాత్రం నాకు నచ్చట్లేదు. నేను నోటీస్ చేయను కానీ మీకు అందరికీ ఇప్పటికి అర్థమైంటది. దయచేసి మిమ్మల్ని నమ్మి మేము మీ మీద ఉన్న నమ్మకంతో మిమ్మల్ని బిలీవ్ చేసుకొని మేము వెబ్ సిరీస్ వేసుకుంటూ వస్తున్నాం. మంచి కంటెంట్ లో కూడా బూతులు పెట్టాల్సిన అంత అవసరం లేదు. అల్లుడా మజాక్ సినిమాలో ఎక్స్పోజింగ్ సీన్లు ఉంటే చాలా మంది ధర్నా చేసి ఆ రోజుల్లో ఆపేసి ఎడిట్ చేయమన్నారు. ఒకటే అన్నారు, చిరంజీవి గారి కోసం చూడడానికి మేము వస్తామండి, ఎవరో బట్టలిప్తే చూడడానికి మేము రాము. చిరంజీవి గారిని నమ్ముకొని వస్తాము, చిరంజీవి గారిని మాత్రమే మేము చూస్తాం. అలాంటి చిరంజీవి గారి సినిమాల్లో ఎక్స్పోజింగ్ ఏంటి, అది ముందు తీయండి అంటే సినిమా ఆఫ్ చేసి ఎడిట్ చేసి ఆ సినిమాని వదిలాడు. అక్కడ అర్థం ఏంటి? ప్రపంచంలో అందం నిజంగా చెప్పాలంటే ఆడదాని అందం. చిరంజీవి గారి దగ్గర ఆడదాని అందం కూడా పనికిరాదు. ఆ రోజుల్లో చిరంజీవి గారి కోసం మాత్రమే వచ్చేవాళ్ళు. అలాంటి సినిమాల్లో అలాంటి కంటెంట్లు పెట్టకూడదని. అదే విధంగా శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోలో బూతులు ఉన్నాయంటే వెబ్ సిరీస్ లో, తెలుగు వెబ్ సిరీస్ లో ఉన్న బూతులతో కంపేర్ చేసుకుంటే శ్రీకాంత్ రెడ్డి చేసేది తప్పులేదు. వైన్ షాపు బోర్డు ఉంటది, ఇది వైన్ షాపు అని, వైన్ షాప్ అని బోర్డు ఉంటది. నచ్చురల్ తాగుతాడు, నచ్చకపోతే లేదు. శ్రీకాంత్ రెడ్డి చేసే ప్రాంక్ అందులో బూతులు ఉంటాయి, వల్గర్ ఉంటది, డబుల్ మీనింగ్ ఉంటాయి, తెలుసు. నచ్చినోడు చూస్తాడు, నచ్చకపోతే లేదు. కానీ పెద్ద పెద్దోళ్ళు చేసిన సినిమాల్లోనే వెబ్ సిరీస్ లో బూతులు ఉంటున్నాయి. మనమేమనుకుంటే పెద్దోళ్ళు చేసిన దాంట్లో ఏముంటాయి బూతులు అనుకుంటాం, కానీ చాలా దారుణమైన బూతులు ఉంటుంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే శ్రీకాంత్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రాంక్ వీడియోలు చేసినట్టు సినిమా తీసాడని మనం ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి.